ప్రపంచ కుబేరుడు వ్యాపార దిగ్గజం ఎలన్ మస్క్ అనుకున్నది సాధించే దిశగా పయనిస్తున్నారు. మనిషి మెదడులో చిప్ను అమర్చి సూపర్ కంప్యూటర్గా మార్చవచ్చన్న తన వాదనను నిజం చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ ప్రకటనను సైతం మస్క్ బహిర్గతం చేశారు. తాను ప్రారంభించిన న్యూరాలింక్ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడిందని, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ సాంకేతికతను మానవులపై తొలిసారి ప్రయోగించినట్టు తెలిపారు. ఓ వ్యక్తి మెదడులో చిప్ను అమర్చామని, ప్రారంభ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని మస్క్ చెప్పుకొచ్చారు. ఈ న్యూరాలింక్ను ప్రాజెక్టును ఎలన్ మస్క్ 2017లో ప్రారంభించారు. అయితే దీని గురించి అందరికీ తెలిసింది మాత్రం 2017లోనే. కృత్రిమ మేధ మానవుల మేధస్సును భవిష్యత్తులో మించిపోతుందని, అది మానవాళిపై ఆధిపత్యం చెలాయించనుందని గతంలో మస్క్ వాదించారు. దాన్ని ఎదుర్కోవడానికి తాను న్యూరాలింక్ ప్రాజెక్టు ప్రారంభించాను అని పలు సందర్భాల్లో వెల్లడించారు. అనుకున్నట్లే ఆ దిశగా ప్రయోగాలు జరిపిస్తూ వచ్చారు. మన మెదడు శరీరంలోని వివిధ అవయవాలకు నాడి కణాల ద్వారా సంకేతాలను పంపడం, అందుకోవడం చేస్తుంది. ఈ కణాలు పరస్పరం అనుసంధానమై ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేస్తాయి. న్యూరో ట్రాన్స్మిటర్లు అనే రసాయన సంకేతాలతో ఇవి కమ్యూనికేషన్ను కొనసాగిస్తాయి. ఈ ప్రక్రియలో విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. మెదడులోని పలు న్యూరాన్లకు దగ్గరగా ఎలక్ట్రోడ్లను ఉంచడం ద్వారా వాటిలోని విద్యుత్ సంకేతాలను రికార్డ్ చేయడం న్యూరాలింక్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. సూటిగా చెప్పాలంటే మెదడులోని ఆలోచన శక్తి సాయంతో మనం యంత్రాలకు అనుసంధానం కావచ్చు, వాటిని నియంత్రించుకోవచ్చు. నాడీ కండరాల కదలికలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేయవచ్చు. తొలుత పందులు, కోతులపై ప్రయోగాలు చేశారు. ఓ కోతికి మెదడులో చిప్ అమర్చి దాంతో ఓ వీడియో గేమ్ను విజయవంతంగా ఆడించారు. జాయ్స్టిక్ లాంటి పరికరం లేకుండానే ఆ వానరం తన ఆలోచనలతో ఆ ఆటను నియంత్రించింది. ఆ తర్వాత మనుషులపై ప్రయోగాలకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ నుంచి గత ఏడాది మేలో మస్క్ అనుమతి సాధించారు. మెదడులో చిప్ అమర్చడం అనేది చాలా ప్రమాదంతో కూడుకున్నది. ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోయే అవకాశాలే ఎక్కువ. ఆరోగ్యం విషయంలోనూ సమస్యలు ఎదురయ్యే ఆస్కారం ఉంది. రక్తం గడ్డకట్టే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆ నేపథ్యంలో చిప్ను అమర్చే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ముందుగా సర్జరీతో మెదడులో చిన్న రంధ్రం చేస్తారు. అందులో 8 మిల్లీమీటర్ల వ్యాసమున్న N1 చిప్ను అమరుస్తారు. సన్నని వైర్లను నేరుగా మెదడులోకి ప్రవేశింపజేస్తారు. చిప్ను సురక్షితంగా, ఖచ్చితత్వంతో అమర్చేందుకు న్యూరాలింక్ ఓ రోబోను తయారు చేసింది. దాని సాయంతోనే ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. చిప్లో బ్యాటరీ వైర్లెస్ పద్ధతిలో ఛార్జ్ అవుతుంది. బ్రెయిన్లో న్యూరాన్స్ శరీరంలోని నాడులకు, కండరాలకు, ఇతర అవయవాలకు సంకేతాలను ప్రసారం చేస్తాయి. చిప్లు, ఎలక్ట్రోడ్స్ ఈ సంకేతాలను అర్థం చేసుకొని మోటార్ కంట్రోల్స్ రూపంలోకి అనువదిస్తాయి. దీంతో కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లతో పాటు కండరాలు, నాడులు, తదితర శరీర అవయవాల కదలికలను కూడా నియంత్రించవచ్చు. ముఖ్యంగా పక్షవాతం బారిన పడిన వారు తమ మెదడు ద్వారా సంకేతాలను పొందవచ్చు. ఈ సంకేతాలను కంప్యూటర్ లేదా మొబైల్లో న్యూరాలింక్ యాప్ నుంచి వాటిని అక్షర రూపంలో మార్చే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సంకేతాలను గుర్తించి N1 చిప్నకు పంపుతారు. చిప్లో ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఇవి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. ఒక వ్యక్తిలో 10 వరకు చిప్లను ప్రవేశపెట్టొచ్చు. ఈ చిప్ను అమర్చిన తర్వాత మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను అందుకోవడం, పంపడం, ప్రేరేపింపడం వంటివి చేస్తుందని న్యూరాలింక్ ప్రయోగం చెబుతుంది. అయితే ఈ చిప్ను మెదడులో అమర్చడం ఎంతవరకు సురక్షితం అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.